అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్ వద్దే కాకుండా పైరసీ ప్రపంచంలోనూ సంచలనం సృష్టిస్తుంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పాకిస్తాన్లో ఒక అరుదైన అంతకంటే దారుణమైన రికార్డును సొంతం చేసుకుంది. గత 20 ఏళ్లలో పాకిస్తాన్లో అత్యధికంగా పైరసీకి గురైన భారతీయ సినిమాగా దురంధర్ నిలిచింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సినిమాపై అధికారికంగా నిషేధం విధించినప్పటికీ అక్కడ ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా విడుదలైన కేవలం 2 వారాల్లోనే పాకిస్తాన్లో 1.8 మిలియన్లకు పైగా ఇల్లీగల్ డౌన్లోడ్లు నమోదయ్యాయని అంచనా. గత 2 దశాబ్దాల కాలంలో ఏ బాలీవుడ్ సినిమాకు కూడా ఈ స్థాయిలో పైరసీ డౌన్లోడ్లు రాలేదు. షారుఖ్ ఖాన్ నటించిన రైస్ చిత్రం గతంలో పాకిస్తాన్లో భారీగా పైరసీకి గురైంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం రోబో 2.0 కూడా అప్పట్లో రికార్డ్ స్థాయిలో ఇల్లీగల్ డౌన్లోడ్లు నమోదు చేసుకుంది. ఇప్పుడు దురంధర్ ఆ 2 సినిమాల రికార్డును అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం స్పై ఇంటెలిజెన్సీ ఆపరేషన్ నేపథ్యంలో సాగుతుంది. పాకిస్తాన్ కు వ్యతిరేకమైన కంటెంట్ ఉందన్న కారణంతో అక్కడి సెన్సార్ బోర్డు ఈ సినిమాను బ్యాన్ చేసింది. అయితే ఈ నిషేధమే అక్కడ ప్రేక్షకుల్లో మరింత కుతూహలాన్ని పెంచినట్లు కనిపిస్తుంది. థియేటర్లో చూసే అవకాశం లేకపోవడంతో టోరెంట్స్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా సినిమాను వీక్షిస్తున్నారు. పైరసీ ప్రభావం ఉన్నప్పటికీ భారత్ మరియు అంతర్జాతీయ మార్కెట్లో ఈ సినిమా ఇప్పటికే 700 కోట్లకు పైగా వసూలు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొత్తంగా దురంధర్ పాకిస్తాన్లో అధికారికంగా విడుదల కాకపోయినా ఈ స్థాయి పైరసీ హిట్ అవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.